హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఓజీ ట్రైలర్ అయితే మొత్తానికి దింపేశారు యూట్యూబ్లో. నేనైతే ఒకటే చెప్తాను, అసలు అవుట్ స్టాండింగ్ కలర్ ప్యాటర్న్, కలర్ గ్రేడింగ్, నెక్స్ట్ లెవెల్ కలర్ గ్రేడింగ్. హ్యాట్స్ ఆఫ్ టు సుజీత్, హ్యాట్స్ ఆఫ్. నాకు తెలిసి ఈ కలర్ గ్రేడింగ్ వల్లే ట్రైలర్ ఆగింది అని చెప్పేసి అని అన్నారు. ఎంత టైం తీసుకున్నా మనకి ఒక ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చింది ఏంటంటే ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్. అకార్డింగ్ టు ద స్క్రీన్ ప్రెజెన్స్, దిస్ ఈస్ ద లైఫ్ టైమ్ సెటిల్మెంట్ మూవీ ఫర్ పవన్ కళ్యాణ్ గారు కల్ట్స్ భక్తులకి అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఐ ఫీస్ట్, నేత్రానందాన్ని కలుగజేస్తుంది. నిజంగా అసలు అదేం స్క్రీన్ ప్రెజెన్స్, అదేం స్వాగ్, నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు పర్టికులర్గా ఈ ట్రైలర్ చూసినప్పుడు. ఇది పార్ట్ 1, పార్ట్ 2 ఖచ్చితంగా పార్ట్ 1 ఎండింగ్లో అనౌన్స్ చేస్తారని అనిపించింది నా వరకు అయితే. ఖచ్చితంగా పార్ట్ 2 ఉందని చాలా వరకు అందరికి తెలుసు. సో అది రివీల్ చేస్తారు. సో కాకపోతే నాకు బలంగా అనిపించింది పార్ట్ 2 ఉండబోతుందని చెప్పేసి. ఎందుకంటే ఈ ట్రైలర్లో పర్టికులర్గా చాలా షార్ట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ షార్ట్స్. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మాన్స్టర్ అనమాట. ఇక అంటే అవుట్ ఆఫ్ ది హెల్ అసలు. అయ్యి బాబోయ్, పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్. నాకు బాగా నచ్చిన షార్ట్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు పోలీస్ స్టేషన్లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు వాచ్ని ఇట్లా అంటూ ఉంటారు. అసలు అది ఆ కైండ్ ఆఫ్ స్వాగ్. అంటే బేసిక్లీ నడుచుకుంటూ వచ్చేటప్పుడు కళ్ళజోడు పెట్టుకోవడం కానీ, లేకపోతే నడుచుకుంటూ వచ్చేటప్పుడు చేతిలో ఏమన్నా గన్ లేకపోతే ఏదైనా ఉంటే ఇట్లా తిప్పుతా రావడం కానీ ఇట్లాంటివి చేస్తుంటారు. కానీ అక్కడ ఉంది పవర్ స్టార్. లేకపోతే వాచ్ ఉంటే ఒకవేళ చేతికి ఇలా పెట్టుకొని ఇలా వస్తారు, ఇట్లా ఏమైనా చూపిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేతికి పెట్టుకోవాల్సిన వాచ్ని చేతికి పట్టుకొని ఇట్లా అనుకుంటా వస్తా ఉంటే అది వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి స్వాగ్ ఆయన మాత్రమే సెట్ అవుద్ది, ఎవరికి సెట్ కాదు. దాంట్లో ఇంకా డిస్కషన్ లేదు. అదైతే టాప్ నాచ్. అసలు థియేటర్లో ఆ సీన్కి నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడుకున్నారు. కాబట్టి ఓజస్ గంభీరాకి ఫ్లాష్ బ్యాక్ ఉండబోతుంది. మరి ఓజస్ గంభీరా ప్రస్తుత పేరు ఏంటి? అతను సాధారణమైనటువంటి జీవితం గడుపుతున్నప్పుడు అతని జీవితంలో ఎటువంటి మలుపులు వస్తాయి, ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత ఆఫ్టర్ ఇంటర్వెల్ ఎలా ఉండబోతుంది స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ట్రైలర్లో చూపించడం జరిగింది. పర్టికులర్గా హీరోయిన్ వచ్చి ఆ చీరలో చుట్టుకున్నటువంటి కత్తిని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు వైట్ కైండ్ ఆఫ్ కుర్తా వేసుకుని ఇట్లా తిరిగి హీరోయిన్ వైపు చూస్తారు. ఆ షాట్ కూడా అసలు అరాచకం అనిపించింది, చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అలాగే ఈ ట్రైలర్లో ఇంకా పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్, కుంఫు, కరాటే ఈ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఎప్పటి నుంచి కెరీర్ స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా పర్ఫామ్ చేస్తున్నారు. వీలైనప్పుడల్లా తీశారు. కానీ ఈ సినిమాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని వాడుకున్నారు. అతని డై హార్డ్ ఫ్యాన్ సుజీత్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ట్రైలర్లో కూడా మొదటి నుంచి కూడా మనకి అందరికి చూపిస్తున్నారు. సో అసలు ఆ కటానా ఏదైతే కత్తి ఉందో ఆ కత్తిని బేస్ చేసుకొని రాసినటువంటి స్టోరీ ఇది. అదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ ఈవెంట్లో. కత్తిని బేస్ చేసుకొని స్టోరీ, కటానా మీద స్టోరీ రాయడం అనేది ఫుల్ లెంత్. హ్యాట్స్ ఆఫ్ టు సుజీత్ అని చెప్పేసి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు. సో ఆ కటానా మీదే అసలు ఆ కటానా మీదే స్టోరీ ఉంటుంది. ఆ కటానా చూసి కొంతమంది భయపడుతూ ఉంటారు, ఆ కటానా చూసి కొంతమంది అభయం ఫీల్ అవుతూ ఉంటారు, ధైర్యం ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆ ధైర్యపడే మనుషుల కోసం ఓజస్ గంభీరా ఏం చేశాడు అనేది స్టోరీ. నిన్ను చూడాలని కొందరు, నీతో కలవాలని మరికొందరు, నిన్ను చంపాలని అందరూ ట్రై చేస్తున్నారు. బాంబే వస్తున్నా తలలు జాగ్రత్త అన్న తర్వాత విధ్వంసం. అసలు ఫ్యాన్స్కి, పర్టికులర్గా ఫ్యాన్స్కి ఓజీ లైఫ్ టైం సెటిల్మెంట్ కాబోతుంది. ట్రైలర్ అయితే అదిరిపోయింది కదా. సో ట్రైలర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీకు ఎలా అనిపించారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.